సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎల్జీబీటీక్యూ అనే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తనని ఒక అతను మోసం చేశాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు సుమన్ టీవీకి వచ్చి ఉన్నారు. అసలు ఎల్జీబీటీక్యూ అంటే ఏంటి, తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటో కూడా అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అక్క. ఏంటి అసలు ఎల్జీబీటీక్యూ అంటే ఏంటి? ఆ కమ్యూనిటీ పేరు నేను ఎప్పుడు వినలేదు. ఎల్జీబీటీక్యూ అంటే ఎల్ అంటే లెస్బియన్స్ అక్క, బి అంటే బైసెక్చువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, బి అంటే బైసెక్చువల్, జి అంటే గేస్, క్యూ అంటే డ్రాగన్ క్వీన్స్. క్యూ అంటే డ్రాగన్ క్వీన్స్. డ్రాగన్ క్వీన్స్. యాక్చువల్లీ నాకు ఈ పరిచయం ఎక్కడి నుంచి మొదలైందంటే సూర్యవంశీ అని చెప్పి నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అతనిద్దరు నాకు సందీప్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు కాకినాడలో క్లాస్మేట్స్ అయితే ఒక 4-5 months వరకు మామూలుగానే మాట్లాడాము. అతనికి ఓన్ కంపెనీ ఉందని చెప్పాడు, అప్క్యూబెక్స్ కంపెనీ. నేను కంపెనీ సీఈఓని, నేను ఓన్ కంపెనీ రన్ చేస్తున్నాను. అండ్ నీకు జాబ్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను జాబ్ సెట్ చేస్తాను. ఇప్పుడు 10,000 15,000 పని చేస్తున్నావు, సో నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ నాలెడ్జ్ ఉంది, సో నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటే లైక్ నేను ఫస్ట్ 4 months వరకు నేను అంత ఈజీగా ఎవరిని నమ్మను, ఎందుకంటే లైఫ్లో చాలా ఎదురు దెబ్బలు తిన్న తర్వాత ఇక్కడికి వచ్చాను. నేను చెప్పిన తర్వాత సర్లే అని చెప్పి మా ఆఫీస్ కొలీగ్ వాళ్ళ వైఫ్ కూడా, అన్న నాకు ఆ జాబ్ కావాలి అంటే సర్లే అమ్మా అని చెప్పి నేను పరిచయం చేయడం జరిగింది. తను ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఆఫర్ లెటర్ ఇష్యూ చేశాడు కానీ దానికైతే కొంచెం ఛార్జెస్ నా దగ్గర తీసుకున్నాడు. ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం, క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్విప్మెంట్ కొనాలి, కొన్ని పర్సనల్ నీడ్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్లో అనేసరికి మనం ఇస్తాం కాబట్టి. ఇప్పుడు అతను కూడా ఎల్జీబీటీక్యూకి సంబంధించిన వ్యక్తినా? కాదండి, అబ్బాయి కంప్లీట్గా స్ట్రైట్ అబ్బాయి, మామూలు అబ్బాయి, మామూలు అబ్బాయి. తను ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ట్రస్ట్ చేశాను, ఎందుకంటే ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు. గూగుల్లో టైప్ చేసినప్పుడు కూడా సీఈఓగా తన పేరు వచ్చింది. అంటే అంత ఫ్రాడ్ అనే విషయం నాకు తెలిసింది ఎప్పుడురా అంటే కంపెనీలోకి మేము ఎప్పుడైతే స్టెప్ ఇన్ అయ్యామో ఒక 2 months తర్వాత నాకు ఫ్రాడ్ అని తెలిసింది. ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత కూడా నేను అబ్బాయిని ప్రెజర్ చేయలేదు. నాకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో ఉన్న కొంతమంది క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇచ్చే క్లయింట్ ఇచ్చాను. నేను ఒత్తిడి కూడా చేయడం జరిగింది, నువ్వు ఎలాగో క్యాండిడేట్స్కి శాలరీస్ ఇవ్వట్లేదు, నా పర్సనల్ డబ్బులు యూజ్ చేసుకున్నావు. అప్పుడు కూడా మానవత్వంతో నేను ఆలోచించి నీకు ఒక ప్రాజెక్ట్ ఇప్పిస్తా, మాట్లాడి ప్రాజెక్ట్ చేసుకుంటే మెయిన్ వాడు కంపెనీ సీఈఓ అయితేనే కదా వాడు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలడు. కంపెనీ అనేది జాన్ అనే అబ్బాయి, జగదీష్ అనే అబ్బాయితో ఇన్వెస్ట్మెంటర్గా చేయించి లీగల్ బాండ్ రాయించుకొని, రక్షిత అనే అమ్మాయి, సందీప్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టి ఈ కంపెనీలో మేము ప్రాజెక్ట్ చేసి నేను మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తాము అంటే ప్రాఫిట్స్ చూపిస్తామని జగదీష్ అనే అబ్బాయి దగ్గర, తను జాన్ అని పిలుస్తాం, తన దగ్గర 13 లక్షలు తీసుకుంటాడు ఇన్వెస్ట్మెంట్ కోసం. నీ దగ్గర ఎంత అమ్మా? నా దగ్గర 5 లక్షలు అక్క. ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తిను అసలు ఏమీ కాదు, హీఈస్ నథింగ్ ఫర్ ద కంపెనీ. ఒక ఇన్వెస్టర్ తీసుకొచ్చి క్లయింట్ రన్ చేస్తా అని చెప్పిన వ్యక్తి. అలా ఎంతమంది దగ్గర తీసుకున్నారు? ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు సూర్యవంశీ అనే అబ్బాయి ఎవరైతే పరిచయం చేస్తారో తన దగ్గర 2 lakhs తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ చందు అనే అబ్బాయి దగ్గర నేను ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పిస్తాను నీకు అంటే లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి తన దగ్గర 30,000 ఛార్జ్ చేశాడు. ప్రత్యూష అనే బెంగళూరు అమ్మాయి దగ్గర 7 lakhs తీసుకున్నాడు, నా దగ్గర 5 lakhs. జాన్ అనే అబ్బాయి దగ్గర ఆన్ క్యాష్ ఒకటేసారి అట్ ఏ టైం చెక్లో 13 లక్షలు తీసుకున్నాడు. అండ్ ఇంకా బయట మనీ కూడా తీసుకున్నాడు ఇన్వెస్ట్మెంట్. మరి వీళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు? పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే ఉంటారు కదా. వెళ్ళాం. మీరు వెళ్ళారా పోలీస్ స్టేషన్? నేనైతే 4 రోజులు తిరిగానాక పిటిషన్ పెట్టుకోలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడానికి పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? సర్టిఫికేట్ కావాలంట, మేము ఇలా ఎల్జీబీటీక్యూ అని సర్టిఫికేట్ తీసుకురా. మీది జెండర్ సర్టిఫికేట్ తెమ్మంటున్నారా? వాక్ స్వతంత్రం ప్రకారం ఇది మనకి కోర్టు కూడా నిర్ధారించింది. తన నోటితో తన ఏదైతే నిర్ధారించుకున్నారో అదే వాళ్ళు అని చెప్పి దానికోసం క్వశ్చన్ చేసే రైట్ కూడా ఎవరికి లేదు. సో జెండర్ ఈక్వాలిటీ అని పక్కన పెడితే నువ్వు నన్ను ఎందుకు చీట్ చేయాల్సి వచ్చింది, నీ వల్ల కాదు అనుకుంటే వదిలేస్తే అయిపోయేది. ఇప్పుడు వచ్చిన తర్వాత పోలీసులు ఏమంటున్నారంటే ఇదంతా సివిల్ కేసు, నువ్వు కోర్టులో కేసు వేసుకోవాలి. సివిల్ కేసు ఎలా అవుతుంది అక్క? 1.5 year నాతో ఉండి, నాతో ట్రావెల్ చేసి, నాతో చీట్ చేసి, డబ్బులు తీసుకొని నీతో ఉండటం అంటే అవును. సో ఇది చీటింగ్ కేసు కింద అవుతుంది కానీ సివిల్ కేసు ఎలా అవుతుంది? సివిల్ కేసు అయితే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు నేను పోరాటం దేనికోసం చేస్తానంటే అంటే ఆ టైంలోనే నువ్వు నమ్మి ఇచ్చినావా డబ్బులు, అంతేనా? అంతే అక్క. ఇప్పుడు ఒక మనిషి మనకి దగ్గర అయినప్పుడే కదా నమ్మకం వస్తుంది. అప్పటి వరకు నేను డబ్బులు ఇవ్వలేదు. ఆగస్ట్ మంత్లో నుంచి తను తీసుకోవడం మొదలుపెట్టాడు. లాస్ట్ ఇయర్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
అప్ టు డిసెంబర్ వరకు ట్రాన్సాక్షన్ అయితే జరిగాయి. సో, నేను ఇంకా జనవరి నుంచి ప్రచారం చేయడం మొదలుపెట్టాను. నా డబ్బులు మరి నాకిచ్చారు. ఇందాక అడిగినప్పుడు అతను ఎల్‌బీజీటీక్యూనా? ఆ! అది కాదు అని చెప్పావు కదమ్మా! అవును. మరిప్పుడు నీతో ఉన్నాడు అంటున్నావు అదెట్లా మళ్ళా? ఒక లేడీస్ ఒక అబ్బాయితో ఎలా అయితే ఉండగలరో, మేము అట్లా ఇంకొక అబ్బాయితో ఉండడానికి మేము ప్రయారిటీ ఇస్తాం. సేమ్ కమ్యూనిటీ కాదు అయితే. కాదు. సో, అట్లా నమ్మిన తర్వాత మనీ తీసుకున్నాడు. ప్రెషర్ చేస్తే ఇది బయటికి ఎవరికి తెలీదు. మీ ఇంట్లో గాని, వాళ్ళ ఇంట్లో గాని ఎవరికి తెలీదా? వాళ్ళ ఇంట్లో అంటే రీసెంట్‌గా పోలీస్ కేస్ అయిన తర్వాతే వాళ్ళ మామయ్య గారికి తెలిసింది. వాళ్ళ మామయ్య వచ్చారు. వచ్చి మాట్లాడిన తర్వాత మాకు ఇలా ఇవన్నీ తెలీదు. ఒక వారం రోజులు టైం తీసుకో. మా అల్లుడితో అంతా మాట్లాడి ఒక పర్టిక్యులర్ డేట్, టైమ్ చెప్పి నీకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నారు. వారం కాస్త 10 రోజులయింది. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసినా గానీ వాళ్ళు కూడా ఏం ప్రాపర్ రెస్పాండ్ ఇవ్వట్లేదు. నువ్వు మళ్ళా లాయర్ దగ్గరికెళ్ళు, ఒక పిటిషన్ ఎయ్యు. పిటిషన్ ఏసి డబ్బుల కోసమే రికవరీ చెయ్యి అంటున్నారు తప్ప, అసలు వాడొక క్రైమ్ చేశాడు. వాడొక క్రిమినల్. వాడు సొసైటీలో తిరిగితే ఇంకో ఎంతమంది రిఫ్లెక్ట్ అయితారు? ఎంతమంది ఫ్యూచర్ ఆడుకుంటాడన్న పాయింట్ పోలీసులు అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు. మీరు వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికెళ్ళి మాట్లాడారా మీరు? ఫ్యామిలీ దగ్గరికెళ్ళలేదక్క. నేను ఒక పర్సన్ త్రూ వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఆ! వాళ్ళ అక్కగారికి ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు. వాళ్ళ అమ్మగారు ఫోన్ ఎత్తలేదు. వాళ్ళ మావయ్య గారి నంబర్ అసలు పని చేయట్లేదు. వాళ్ళ బావగారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తంగానే ఫస్ట్‌లో అన్నారు, "సరే అమ్మ నేను మాట్లాడి చెప్తా. మళ్ళా నువ్వైతే నాకు కాల్ చేయకు" అన్నారు. నేను కాల్ చేయడం మానేసి 2 మంత్స్ అయింది. ఇది కొంచెం సివియర్ అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తే రాంగ్ నంబర్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పలానా ఎక్స్‌వైజీ అనే పర్సన్‌కి ఫోన్ చేశాను. అదే వాళ్ళ బావగారికి ఫోన్ చేశాను. "సార్ ఎక్స్‌వైజీ ఉన్నారా?" అంటే, ఏ ఎక్స్‌వైజీ అని అడగాలి తప్ప రాంగ్ నంబర్ అని వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఫోన్ కట్ చేస్తారాయన. నంబర్ బ్లాక్స్. తర్వాత నేను వాళ్ళ రిలేటివ్స్ ఎళ్లి కనుక్కుంటే గనక వాళ్ళకసలు ఎన్ని కేసులున్నాయక్క వాళ్ళ మీద. అసలు 1, 2 కాదు. ఫ్యామిలీ మీద కాకినాడలో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఒక అమ్మాయిని పర్సనల్‌గా మ్యారేజ్ అనే ట్రాప్‌లో అమ్మాయిని చీట్ చేశారు. అసలు వీళ్ళంతా ఫ్రాడే అక్క. వీళ్ళ మరి ఫ్యామిలీ ఆ అంతా ఫ్రాడ్. కేసులు అవన్నీ మీరు చెప్పారా ఇక్కడ పోలీసులకి? చెప్పాను. అవన్నీ మా పరిధిలో లేవు కదా! మాకు సంబంధం లేదు. పోనీ మరి సివిల్ కేస్ అన్నా మీరు వేయొచ్చు కదా! కోర్టు నుంచి సివిల్ కేస్ అన్నా వేసినా అయిపోతది కదా మరి. ఏస్తాను మీకు అక్క. ప్రాబ్లమ్ ఇప్పుడు జాన్ అనే అబ్బాయి సివిల్ కేస్ ఏసాడు. జగదీష్ ఆ. అని చెప్పాను. వేసాడా? ఆ అబ్బాయి ఇల్లులు మార్చాడు. సింపుల్‌గా లాయర్ ఫోన్ చేస్తే తను చెప్పిన సమాధానం ఏంటంటే, "నాకే నోటీస్ రాలేదే. నువ్వు ఆ ఇంట్లో ఉంటే నీకు నోటీస్ వస్తది. ఇల్లు మార్చావు. ఇంటి అడ్రెస్ తెలీదు. బాచుపల్లిలో రీసెంట్‌గా ఇల్లు కొనుక్కున్నాడు. 1,50,00,000 పెట్టి కొన్నాడు. ఇప్పుడు తను పనిచేస్తున్న సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ అక్క. మరి ఇప్పుడు అది సొంత ఇల్లే కాబట్టి ఇంకా అక్కడ ఉంటది కదా ఆప్షన్. ఆ అడ్రెస్ లేదు కదా అక్క మాకు. పోలీసులకు తెలిసినా మాకు అడ్రెస్ ఇవ్వట్లేదు. సరే సార్ మేము లీగల్‌గా ఎళ్తాం. మేము కోర్ట్‌లో కేస్ పెడతాము. ఏం చేసాడు అసలు అతను? జాబ్ చేసాడా ఏమన్నా? ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాడు. మరి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా తెలిసిపోతాడు కదమ్మా. తెలుసక్క. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే తెలివిగా ఒకసారి నేను జాబ్ మానేశానని సెలవు పెట్టేస్తున్నాడు. ఓ వారం రోజులు. అక్కడ ఉంటున్నాం. ఇంకో వారం తర్వాత ఆయన వెళ్ళండి. మేనేజర్‌ని కూడా మానిప్యులేట్ చేస్తాడు ఆ కంపెనీలో. అసలు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని జాబ్ ఎట్లా ఇచ్చారు నాకు అది అర్థం కావట్లేదు మెయిన్ పాయింట్. వాడికి అసలు డిగ్రీ లేదు. బీటెక్ డిస్కంటిన్యూడ్. సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. ఒక ఫేక్ సర్టిఫికేట్ ఉన్నోడికి జాబ్ ఎలా వచ్చిందో అదే నాకు నువ్వు అర్థం కాదు. నమ్మేవు కదా 2.5 ఏళ్ళు అట్లే నమ్ముతున్నట్టున్నారు అందరూ. కానీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అవుతాయి కదా! అంటే దొంగతనం చేసినోడికి రాజ్యాంగం ఎంత సపోర్ట్ చేస్తుందన్న విషయం నాకు ఇంతకు ముందే తెలీదు అసలు. నిజంగా లిటరల్లీ నాకు నాలెడ్జ్ లేదు. అంటే బాధితుడి కన్నా ఎవరి వల్ల అయితే వాడు బాధపడ్డాడో వాడు హ్యాపీగా గడుపుతున్నాడు లైఫ్ కూడా. పబ్స్‌కెళ్తున్నాడు, పార్టీస్‌కెళ్తున్నాడు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక కెరియర్ సెటిల్ అవ్వాలని కష్టపడి నేను వాడిని నమ్మి ఇచ్చినందుకు లిటరల్లీ నా పరిస్థితి ఇలా ఉంది. మీరు ఫోన్స్ చేస్తే అటెండ్ చేస్తాడా? లేదన్న. లిటరల్లీ ఆయన డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఇచ్చిన 5,00,000లో 1,71,000 అయితే నాకు రిటర్న్ ఇచ్చాడు. ఇచ్చాడా? అడగగా మినిమమ్ ఒక 60, 70 సార్లు కాల్ చేస్తాను తప్ప ఒక్కసారి ఫోన్ ఎత్తాడు. అది కూడా సింపుల్‌గా చెప్పేస్తాడు. సెట్ చేస్తున్నా, ఫోన్ చేస్తా. అదేదో నేనే ఆయనకి అప్పున్నట్టు. ఫ్యామిలీ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడు కాబట్టి నడిపించుకుంటున్నాడు. మరి నా పరిస్థితి ఏంటక్క? ఇవన్నీ ముందు తెలీదా మీకు? ఏమీ తెలీదక్క. తెలిస్తే అసలు మోసపోం కదక్క. కొద్ది రోజులు ఉన్న తర్వాత అయినా అతని కెపాసిటీ ఏంటి, అతని బ్యాక్‌గ్రౌండ్ ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ తెలుస్తాయి కదా. వాడు చెప్పినవన్నీ అబద్ధాలే. ఇంకా చెప్పాలంటే వాడు చెప్పిన కాస్ట్ అబద్ధం. వాళ్ళ నాన్నగారి విషయంలో చెప్పింది అబద్ధం. వాళ్ళ మదర్ విషయంలో చెప్పింది అబద్ధం. వాళ్ళ మామయ్య విషయంలో చెప్పింది అసలు ఆయన పేరు తప్ప ఆయన కోసం ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. అవన్నీ నేను ఫైండ్ ఔట్ చేసుకున్నా. తన ఆధార్ కార్డు, తన ఇంటి అడ్రస్. కాకినాడలో అసలు వాళ్ళకి భయంకరమైన ప్రాపర్టీస్ ఉన్నాయక్క. నాకు జరగట్లేదు. తినడానికి లేదు. కష్టాలు పడుతున్నాను. బతకనికి ఒక ఆప్షన్ లేదు. మోసం చెయ్యి. ఎందుకంటే నీకు జరగట్లేదు. నీకు ఆపర్చునిటీ రావట్లేదు. ఫైనాన్షియల్‌గా నువ్వు సెటిల్డ్. పొలిటికల్‌గా మీ మదర్ సెటిల్డ్.
మీ బావగారు మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీ మామయ్య గారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నారు. దేనికి మరి? ఇవన్నీ అప్పుడు తెలీదు మీకు. తెలీదు. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా నువ్వు గుడ్ ఎనఫ్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు? పని చేసుకో. మీరు ఆ ఫ్యామిలీని ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవన్నీ తెలుసో లేదో అసలు అది కూడా డౌట్ కదా! నేనే ఇన్ఫార్మ్ చేశా అక్క. చేశారా? అందరికి వాళ్ళ చుట్టాలతో సహా ఇన్ఫార్మ్ చేశా. ఇప్పుడు వాళ్ళని కలిసేదానికి ఏమన్నా ట్రై చేస్తే పోయేదేమో వాళ్ళ పేరెంట్స్‌ని అట్లా. ఎళ్ళినందుకు ఇట్లా జగదీష్ అనే అబ్బాయి ఇట్లాగే డబ్బుల కోసం వెళ్ళినందుకు ఆ అబ్బాయి మీద అటెంప్ట్ టు మర్డర్ కేస్ పెట్టారక్క. ఎళ్తే అటెంప్ట్ టు మర్డర్ కేస్, న్యూసెన్స్ కేస్ ఇంకా ఎటెళ్ళాలక్క? కానీ ఇప్పుడు అంటే సుమన్ టీవీ దగ్గరకొచ్చి ఎందుకు చెప్పాలి అనుకున్నారు ఇవన్నీ అసలు? ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వస్తాయా రాదా అనేది నాకు సెకండరీ. ఓకే. వాడనేవాడు పబ్లిక్‌లో బయటపడితే రేపు నాలా మోసపోయేవాడు ఒక్కడైనా బతుకుతాడు. ఇంకా వాడిని నమ్మరు. డబ్బులివ్వరు. సో, నాకిలా జరిగింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలా జరుగుతదేమో! మనం బాధపడుతున్నాం. మన వల్ల ఇంకొకరికి మన ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇంకొకరు సేవ్ అయ్యే అదేలే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తే వేరే వాళ్ళు అట్లాంటి వాటి జోలికి పోకుండా పోకుండా అనేది ఉంటారు. అర్థం. సేవ్ అవుతారు. నథింగ్ అబౌట్ ఆఫ్ మనీ అనేది అక్క మనం హార్డ్ వర్క్ చేస్తే సంపాదించుకోవచ్చు. గుడ్ విల్ అనేది పోతే ఎప్పటికి రాదు. అది నిజం. నువ్వు గుడ్ విల్‌గా బతుకు. నీకొచ్చే రూ. 10 అవును. బావుంటది. వన్స్ గుడ్ విల్ పోయిందనుకో, నువ్వు 10,00,00,000 సంపాదించినా నీ మొఖం ఎవడో చూడడు. ఇప్పుడు ఇంత డబ్బు పెట్టుకున్నావు, దొంగలా తిరుగుతున్నావు. దేనికి అవసరం? ఓన్ హౌస్ ఉంది. మాకంటే మేము రెంట్ హౌస్‌లోనే ఉంటున్నాం. 10,000కి, 15,000కి పని చేస్తున్నాం. నీకు కూడా జాబ్ ఉంది. యు ఆర్ ఎంప్లాయీ. యువర్ ఫ్యామిలీ ఈస్ ఫైనాన్షియల్లీ సెటిల్డ్. ఇంకా నువ్వు దొంగలా తిరుగుతున్నావు అంటే నువ్వు లూజర్‌వే లైఫ్‌లో. వీలైతే 10 మందికి హెల్ప్ చెయ్యి. హెల్ప్ చేయకపోయినా పర్లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టకు. ఇప్పుడు నీకు నిజంగా డబ్బు అవసరం ఉంది. నేను డబ్బు రిటర్న్ చేయలేను. నా వల్ల కాదు అనుకున్నప్పుడు చెప్పేయాలి. అరే! నేనింత రిటర్న్ ఇవ్వలేనురా. నాకు ఇన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఫ్రెండ్‌షిప్ కూడా సపోర్ట్ చేసే మనుషులుంటారు ఎక్కడో. మన మనిషి కదా! కష్టంలో ఉన్నాడు. వాడిని ఆదుకోవాలి. అంటే ఎదుటి మనిషి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా కూడా హెల్ప్ చేసేవాళ్ళున్నారు. నువ్వు అలా అడుగుంటే బాగుండేమో నన్ను. నేను మళ్ళీ ఇవ్వలేను. నీకు నచ్చితే ఇవ్వి అని అడుగుంటే ఈ ప్రాబ్లమ్ నాకు అంత హార్ట్‌కి తీసుకునేవాడిని కాదు. నీకెవరు సపోర్ట్ చేయరు కదా! మీకు ఆపర్చునిటీస్ రావు కదా! మీకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు తక్కువ కదా! ఏం తక్కువ కాదు బాగానే ఉన్నాయి. ఈరోజు అందరూ కష్టపడి పని చేసుకొని చదువుకొని సెటిల్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉన్నాయి. కానీ నా టైం బ్యాడ్. నేను వాడిని ట్రస్ట్ చేసి ఆ డబ్బులిచ్చి వాళ్ళ ఫ్యామిలీ అసలు తెలుసో తెలీదో అన్న పాయింట్ పక్కన పెడితే తల్లిదండ్రుల కంటే కొడుకు తప్పు చేసిన పిల్లలు ఎవరు తప్పు చేసినా దండించే అసలు బాధ్యత ఉండాలి. ఈ అబ్బాయి మీదకి ఎప్పుడైతే బెంగుళూరు అమ్మాయి 7 lakhs తీసుకున్న అమ్మాయి ఎప్పుడైతే ఇంటికెళ్ళి మాట్లాడిందో ఆ రోజే వాళ్ళ మమ్మీ, వాళ్ళ మావయ్య ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టుంటే ఆ అబ్బాయి ఇంకో 10 మందిని మోసం చేసేవాడు కాదు. వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఇంటి వరకు వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓహో! ఇంటికెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీడియో ఉంది. అసలు నా దగ్గర రాలేదు అనడానికి మరి పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయలేదు. డైరెక్ట్‌గా పిటిషన్ క్లోజ్ చేశారు. సివిల్ కేస్ అని చెప్పి. ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరగలేదు. అది ఎందుకు జరగలేదనేది నాకు తెలీదు. ఈ పరిగి ఎస్ఐ గారు అసలు ఎందుకొచ్చారో తెలీదు నాకు మధ్యలో. కేస్ డీవియేట్ చేసిందే ఆయన. పరిగి ఎస్ఐ గారు వచ్చి సర్టిఫికేట్ ఉంటే మీది చూపెట్టు. పరిగిదిలోకి వస్తదా? రాదక్క. అంటే జ్యూరిస్డిక్షన్ రాదక్క. కాదు. ఆయనది రాదు, నాది రాదు. ఓహ్! వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అంట. అంటే చట్టానికి ఫ్రెండ్స్ ఉంటే మిగతా వాళ్ళంతా తప్పుకోవాలి అక్క పక్కకి. ప్రాపర్‌గా మనం ఒక జాబ్ చేస్తున్నాం. నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు జెన్యూన్‌గా పని చేయడానికే కదా నీకు జీతం ఇస్తారు. మిస్‌లీడ్ చేయడానికా? అసలు ఎందుకొచ్చారు? పోనీ కూర్చొని ప్రాపర్‌గా మాట్లాడారా? ఒక వైట్ పేపర్ మీదకి ఇట్లా చిన్న వైట్ పేపర్ మీద రాసుకొనొచ్చి నాకింత ఖర్చయింది, ఇంత ఖర్చయింది. ఇగో ఇది అని ఎవిడెన్స్ ఇట్లా పెట్టాడు. మరి ఇవన్నీ ఏంటక్క? ఇవి మీ ఎవిడెన్స్‌లు దగ్గర ఆయన డబ్బులు ఇచ్చిన దానికి ఎవిడెన్స్‌లు ఉన్నాయా? అసలు పోలీసులు యాక్సెప్ట్ చేస్తానికి ఎవిడెన్స్‌లు ఉన్నాయా? అదే అక్క. అవే తీసుకొచ్చా. విత్ ట్రాన్సాక్షన్ ఐడీతో సహా పెట్టా. ఓహ్! ఫోన్ పే, గూగుల్ పేలు చేశారా? ఫోన్‌పే మొత్తం అంతా బై హ్యాండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా. అప్పుడు 10,000, అప్పుడు 10,000, అప్పుడు 10,000 అట్టున్నాయి ఏంటి? 50,000, 45,000, 49,000, 70,000, 80,000. 50,000. అంటే ఇవి ఎవిడెన్సెస్ కాదు అనుకుంటే నేను పేపర్ మీద రాసుకెళ్ళిపోతా 15 లక్షలు ఇచ్చినా అని. అప్పుడు అది ఎవిడెన్స్ అవుతదా? దీన్ని పక్కన పెడేసి వాడు పేపర్ మీద ఇంత చిన్న పేపర్ మీద రాసుకొచ్చిన పాయింటే కరెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు మనకి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కి పోతాం ఫస్ట్. ఆళ్ళే ప్రాపర్‌గా లేరు. ఇంకెక్కడికెళ్ళాలి? సరే అమ్మా, కనీసం నువ్వన్నట్టు డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియదు గానీ, మరి కొంతమంది మోసపోకుండా అయితే మరి నువ్వు చెప్పే మాటలకి జాగ్రత్త పడతారేమో. నువ్వు కనీసం ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వేరే వాళ్ళకి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నావు చూడు, దాన్నైతే నేను అప్రిషియేట్ చేస్తున్నానమ్మా అంతే అక్క. ఖచ్చితంగా. ఎందుకంటే మన చేతిలో ఉన్నప్పుడే అది మన డబ్బు. బయటకెళ్ళిందంటే అది వస్తదో లేదో కూడా తెలీదు. ఒకటే చెప్తున్నా, హ్యుమానిటీతో ఆలోచించండి. వీలైతే హెల్ప్ చెయ్యి.
హెల్ప్ చేయకపోతే పర్లేదు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మోసం చేయొద్దు. మనకి భగవంతుడు అన్నీ సక్రమంగా ఇచ్చాడు. రోడ్డు మీద అయితే కొంతమంది కాళ్ళు లేకుండా తిరుగుతారు, చేతులు లేకుండా తిరుగుతారు. బట్ వీఆర్ బ్లెస్డ్. మనకు అన్నీ భగవంతుడు ఇచ్చాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు. కష్టపడి పని చేసుకొని బతుకుతాం. వచ్చిన 10 రూపాయలను నిజాయితీగా తినాలి అనే కాన్సెప్ట్‌లో ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.